హాయ్ హలో క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో అయితే మనం చింతపండు రసంతో ఎగ్ పులుసు అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే ఎగ్స్ని తీసుకొని మనమైతే వాటర్తో వాష్ చేసుకొని ఒక పాత్రలోనైతే పెట్టుకోవాలి. అలా పాత్రలో పెట్టుకున్న వాటిని వాటర్ పోసి ఎగ్స్ పెట్టి స్టవ్ పైన వెలిగించి మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఒక 20 నుండి 30 నిమిషాల దాకా ఇలాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న వాటిని పక్కన తీసుకొని చల్లటి వాటర్ పోసి ఎగ్స్ పైన ఉన్న టెంకను మెల్లిగా ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ పైన ఉన్నదాన్ని అయితే తీసేయాలి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ని అయితే పొట్టు అయితే ఉల్చుకోవాలి. అలా ఉల్చుకొని ప్లేట్లోనైతే వాటర్లో కడుక్కొని క్లీన్ చేసుకొని ప్లేట్లో పక్కన వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ని అయితే అలా పెట్టుకోవాలి. అలాగా ఒక్కొక్కటి చేసుకోవడానికి టైం పడుతుంది కదా, అలా ఒక్కొక్కటిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి, వాటికి కావాల్సిన ఆనియన్స్ను చింతపండు రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఆనియన్స్ని అయితే ఇప్పుడు కట్ చేసుకుందాము. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని చింతపండు రసానికి అయితే చింతపండుని అయితే నానబెట్టుకుందాము. నానబెట్టడం వలన తొందరగా వస్తుంది. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ని అయితే కట్ చేసి పెట్టుకున్న చింతపండు రసానికి చింతపండును కూడా నానబెట్టుకున్నాము. ఈ చింతపండు అయితే కొత్తదన్నమాట. మా ఇంటి పక్కన చెట్టు ఉంటే కర్రీకి సరిపడినంత తీసుకొచ్చి అలాగా నానబెట్టాను అన్నమాట. చింతపండు రసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలా ప్రిపేర్ చేసి తర్వాత మనము ఎగ్స్ పులుసు చేసుకోవడానికి అన్నమైన పాత్రను తీసుకోవాలి కదా. అయితే పాత్రను అయితే తీసుకుందాము. తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాత్రను అయితే పెడదాము. పెట్టిన తర్వాత మనమైతే ఆ పాత్రను అయితే వేడి చేసుకోవాలి కదా. వేడి అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా. వేడయ్యేదాకా వేడి చేద్దాము. అలా వేడి చేసిన తర్వాత మనము కర్రీ వండుకోవడానికి తగినంత ఆయిల్ని అయితే మనము అలా పోసుకుందాము. ఆయిల్ను సరిపడినంత ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది కదా. కాసేపు అయితే మనం వెయిట్ చేద్దాము ఆయిల్ వేడెక్కేదాకా. ఈ లోపల మనం ఏం చేద్దామంటే జీలకర్ర కరివేపాకు ఇలా అవసరం పడేటివి అయితే పక్కన పెట్టుకుందాము. మనం ఆయిల్ వేడెక్కాక జీలకర్ర అయితే వేసుకుందాము. జీలకర్ర వేడెక్కేదాకా మనమైతే వెయిట్ చేయాలి. అలాగా జీలకర్ర వేడెక్కేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడైతే కరివేపాకునైతే వేసుకుందాము. అలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే మొత్తంగా వేసుకుందాము. ఎక్కువే పడతాయి ఆనియన్స్ అయితే, ఎందుకంటే మనం ఎగ్స్ పులుసు అనుకున్నాం కదా. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. అలా కలుపుకొని మనమైతే తగినంత పసుపు వేసుకొని కలుపుకున్నాం. తర్వాత
అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసుకుందాము. అలా వేసుకొని కలిసేటట్టుగా మనమైతే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనము కాస్తంత సాల్ట్ వేసుకున్నాము. ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఉడకాలి కదా, మాడిపోకుండా తొందరగా ఉడికేటట్టుగా కాస్తంత సాల్ట్ అయితే వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. అలా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని మూత మీద వాటర్ అయితే పోసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా వాటర్ ఎందుకు పోసుకోవాలంటే కింద ఆవిర్లుగా వచ్చి ఆనియన్స్ అయితే మాడకుండా ఉంటాయి, అడిగంటకుండా ఉంటాయి. అలా అయితే పోసుకొని వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత అలాగ వచ్చిన తర్వాత ఆ వేడి వాటర్ను ఆనియన్స్లో అలా అలా పోసుకోవాలి. అలా పోసుకుంటే తొందరగా ఆనియన్స్ అయితే ఉడుకుతాయి. ఇప్పుడు మనమైతే మరొకసారి కలుపుకొని ఏం చేద్దాము, ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని ఒకటి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవడం వలన గ్రేవీ అనేది వస్తుంది. మీకు నచ్చినన్ని ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒకటే వేసాను. అలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన మూత పెట్టేసుకొని ఉడికించుకుంటాం కాసేపు. ఈ లోపలైతే మనము చింతపండు రసానికి చింతపండుని అయితే నానబెట్టాం కదా, ఆ చింతపిక్కల్ని అయితే ఒక్కొక్కడిగా తీసి పక్కన వేసుకోవాలి. అలా వేసుకున్నాక చూడండి చింతపండు రసం ఎంత బాగా వచ్చిందో, తెల్లగా. కొత్తది వేసుకోవడం వలన కాస్త చింతపండు రసము అలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా తెల్లగా ఉంటుంది. మనం ఇప్పుడైతే ఎగ్ బ్రేక్ చేసి వేసుకున్నాం కదా, ఇందులో ఒకసారి అయితే కలుపుకుందాము. అలా చూడండి, అలా అయితే వస్తుంది. అలా వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన ఎగ్స్ని అయితే ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. అందులో వేసుకోవడం మూలాన కొంచెం ఎగ్స్కి అనేది ఆ గ్రేవీ అదంతా పట్టి బాగుంటుంది. అందుకే ముందుగానే వేస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత మనం కలుపుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉన్నది కదా, చింతపండు రసాన్ని అయితే పోసుకుందాము. అలా చింతపండు రసం పోసుకున్న తర్వాత మనము అలా కారం అయితే వేసుకుందాము. ఒకసారి అయితే అలా చూసిన తర్వాత కారం వేసుకుందాము. తగినంత కారం వేసుకొని కలుపుకుందాము. అలా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ఎగ్స్కి అయితే ఘాట్స్ అయితే పెట్టాలి. ఎందుకంటే అదంతా ఎగ్స్కి పట్టాలి కదా, చింతపండు రసము, కారం, ఇది ఉప్పు అంతా పట్టాలి. కాబట్టి ఒక్కొక్క ఎగ్ని అలా చూసుకుంటూ ఘాట్ అయితే పెట్టుకోవాలి. అలా ఘాట్ పెట్టుకున్న తర్వాత మనమైతే ఫస్ట్లో తక్కువే వేసుకున్నాము. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. మళ్ళీ ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనము ధనియాల పౌడర్ అయితే వేసుకుందాం. ధనియాల పొడిని వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత
కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఎగ్స్ పులుసు అయితే రెడీ. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ పులుసు అయితే రెడీ. అలా మళ్ళీ తర్వాత 10 నిమిషాలు అలా ఉడికించుకుంటే ఇదైతే రెడీ. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.